దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనం. చదవండి అమ్మా. రాజులు నిన్ను పోషించుచు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చుదురుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకొను వారు అవమానం నొందుదురనియు నీవు తెలుసుకొందువు. ఎక్కడి వరకు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో, మైక్ సజదారున్న ప్రతి ఒక్కరితో నిలబడి నాతో సూటిగా తీయటం మీరే మాట్లాడమనుకోవచ్చు. ఏ సత్య పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. రాజులు నిన్ను పోషించుచు తండ్రులుగాను, వారు రాణిలు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలబడి నీకు నమస్కారం చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకొను వారు అవమానము నొందదరనియు నీవు తెలుసుకుందువు. ఎక్కడ వాళ్ళు అక్కడ తలలు పైకెత్తి నా వైపు చూడండి. అక్కడ ఏమనుంది? యెహోవా కొరకు కనిపెట్టుకొను వారు అవమానము నొందదరని నీవు తెలుసుకుందువు. ఈ రోజున నువ్వు అవమానాలు ఎందుకు పడుతున్నావు? నిందల పాలు ఎందుకు అవుతున్నావు? ఆ శ్రమల్లో నువ్వు ఎందుకుంటున్నావు? ఎందుకంటే ఈరోజు నువ్వు దేవుని కొరకు కనిపెట్టట్లేదు. నువ్వు దేవుని కొరకు ఎదురు చూడట్లా. ఈ రోజున శ్రమల మీద శ్రమలు ఎందుకు వస్తున్నాయి నీకు? అనేక మాటలు అనేక మంది నేను ఎందుకు అంటున్నారు? కట్టుకున్న నీ భర్త ఎందుకు నేను అవమానిస్తున్నాడు? ఇరుగు పొరుగు వాళ్ళు నువ్వు ఏ చేయని తప్పు కూడా నువ్వు చేసావని నిల ఎందుకు తీస్తున్నారు నిన్ను? ఎందుకు అలా జరుగుతుంది నీ పట్ల? ఎందుకు దేవుడి సన్నిధికి వస్తున్నా, ఎదుగుతున్నా కానీ అవమానాలు పడుతున్నావు, శ్రమల పాలైపోతున్నావు, శోధనలో పడిపోతున్నావు? ఎందుకు పడుతున్నావు? నువ్వు దేవుని కొరకు ఎదురు చూడట్లా. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఎదురు చూడట్లా. అందుకనే దేవుడి కొరకు నువ్వు ఎదురు చూస్తే ఏమైంది? యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. అక్కడ చూడండి. మరి నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే ఏమైంది? చదువమ్మా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎదుగురుడు, అలయ్యక పరిగెత్తరుడు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చాలమ్మా. దేవుని కొరకు ఎదురు చూస్తే మనం ఏం పొందుకుంటాం? నూతన బలం పొందుకుంటాం. ఈ రోజున నువ్వు దేవుని కొరకు ఎదురు చూడకే శ్రమలు పడుతున్నావేమో, శ్రమల పాలైపోతున్నావేమో. నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలం వచ్చింది. అదే నీ భర్త కొరకు ఎదురు చూస్తే నిరాశ వచ్చింది, ఏడుపు వచ్చింది, అనేక వస్తాయి. కానీ నువ్వు దేవుని కొరకు కనిపెట్టి ఎదురు చూడు, నువ్వు నూతన బలం పొందుకుంటావు. ఈ రోజున యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో ఆ యొక్క పాయింట్లు ఏముంది? నువ్వు దేవుని కొరకు కనిపెట్టకపోవడం వల్లే నువ్వు అవమానాలు పడుతున్నావు.
ఈ రోజున నాకు అప్పులు తీరట్లేదు, వాళ్ళు ఎవరైనా వేస్తే నేను అప్పులు తీర్చుకుందాం, వాళ్ళ దగ్గరికి వెళ్తే సహాయం చేస్తే అప్పులు తీర్చుకుంటా, డోక్రా వస్తే అప్పులు తీర్చుకుందాం, లోన్లు వస్తే అప్పులు తీర్చుకుందాం అంటున్నావే కానీ నేను ఒక మాట చెప్పి ముందుకెళ్తానండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వ్యక్తిని తీసుకొచ్చి నాకు 10,000 ఇవ్వండి అయ్యా అంటే ఏమైంది? మీకున్న పరిస్థితులు నేను చెప్తాను. ఈ రోజున నువ్వు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపుతున్నావంటే అక్కడ ఏమవుతుంది? మన యొక్క విలువ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది మన విలువ? వీళ్ళు నా దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతున్నారు, మనం ఎలా అడుగుతున్నాం? సహాయం చేయరా, కాస్త డోక్రా కట్టుకుంటా, లోన్లు కట్టుకుంటా, పిల్లల ఫీజు కట్టుకుంటా, 10,000 ఇవ్వరా. మన విలువ తగ్గిపోతుంది. అదే నువ్వు దేవుని కొరకు కనిపెట్టి ఆయన దగ్గరకు వచ్చావంటే నీ విలువ పెరుగుతుంది. ఎందుకు నీ విలువ పెరుగుతుందంటే, నా బిడ్డలు మనుషుల్ని చూడక నా దగ్గరకు వచ్చి నన్ను కనిపెట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను అడుగుతున్నారు కాబట్టి నీ విలువ పెరుగుతుంది. ఈ రోజున అప్పులు తీరట్లేదు, వాళ్ళ దగ్గరకు చేయి జాబ్దాం, వీళ్ళ దగ్గరకు చేయి జాబ్దాం అనుకుంటున్నావు, కానీ ఈ రోజున దేవుడి కొరకు కనిపెట్టు. నువ్వు దేవుడి సన్నిధికి రా, ఆయన కృప కొరకు కనిపెట్టు. ఆయన కొరకు కనిపెడితే మనం అవమానాలు పడతామండి, నిందల పాలవుతామా? ఆయన కృప కొరకు కనిపెడితే మనం నూతన బలం పొందుకుంటాం. ఈ రోజున నువ్వు ఎవరి కొరకు కనిపెడుతున్నావు? రాజకీయ వ్యక్తుల మీద కనిపెడుతున్నావా? మంచి పరిపాలన చేస్తున్నారు, మాకు ఏదైనా సహాయం చేస్తారా, మేము ఇల్లు కట్టుకుంటానికి ఏదైనా సహాయం చేస్తారులే, వాళ్ళ మీద వీళ్ళ మీద కనిపెడుతున్నావా? ఈ రోజున హాస్పిటల్ మీద కనిపెడుతున్నావా? అక్కడికి వెళ్తే హాస్పిటల్ మంచి స్పెషలిస్ట్ ఆమె చేయి తాగుతేనే అనేక మంది గర్భాలు తెరవబడుతని. ఇప్పుడు మంచి స్పెషలిస్ట్ ఒక ఆమె వచ్చింది, నీరజ అని. ఆమె దగ్గరికి వెళ్తే ఆమె 1 నెల టాబ్లెట్స్ వాడితేనే ఖచ్చితంగా గర్భాలు తెరవబడుతున్నాయి, మంచి పాపులర్ అయిపోయింది ఆమె. అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద కనిపెడుతున్నావా? వాళ్ళ దగ్గరికి వెళ్తే నా కార్యము జరిగిద్ది, ఈ మనుష్యుని ఆధారపడితే వీడు నాకు సహాయం చేస్తాడు, వాళ్ళ మీద వీళ్ళ మీద కనిపెడుతున్నావా? ఈ రోజున నువ్వు ఎవరి కొరకు కనిపెడుతున్నావు? ఈ రోజున ఇంతగా నేను శ్రమలు అవడానికి కారణం ఏంటి? ఇంతగా నేను అవమానాలు పడటానికి కారణం ఏంటి? ఇంతగా నీ నిందలు పాలవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే నువ్వు దేవుడి కొరకు ఎదురు చూడట్లా, నువ్వు దేవుని కొరకు కనిపెట్టట్లా. ఈ రోజున షాప్కి వెళ్ళామండి, షాప్కి వెళ్ళిన తర్వాత మనం వస్తువు అడుగుతాం. ఇప్పుడు ఫర్ సపోజ్ షాప్కి వెళ్ళి కేజీ టమాటాలు ఇవ్వండి అంటే ఇస్తారా? ఇవ్వరా? మంచి టమాటాలు చూసి మనకి ఇస్తారు. మనం అంతే, వాళ్ళు ఎంతసేపటికి ఇవ్వట్లేదని చెప్పేసి మనం అక్కడి నుంచి వచ్చేసామనుకో ఏమైపోయింది? టమాటాలు మనం తెచ్చుకుంటాం ఇంటికి, వాళ్ళు ఏం చేస్తున్నారు? కుళ్ళిపోయిన కాయో, డాగున్న కాయో, మచ్చున్న కాయో ఇవ్వరు, మంచి కాయలు మనకి ఇస్తారు. ఇచ్చే టైంలో మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. మనకి ఇస్తున్నారు కాబట్టి ఎదురు చూడాలి, మనం తెచ్చుకుంటాం, మంచిగా కూర వండుకుంటాం. అంటే ఇక్కడ నువ్వు దేవుడి దగ్గరకు వస్తున్నావంటే దేవుడి కొరకు కనిపెట్టు, నీ కార్యం సఫలం చేస్తాడు. నీ కార్యము నువ్వు అనుకున్నది జరగాలంటే నువ్వు ఆయన కొరకు కనిపెట్టు, నువ్వు నూతన బలం పొందుకుంటావు. టైం అవుతుంది, లేట్ అయిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతుంది అంటున్నావే కానీ నువ్వు ఈ రోజున దేవుడి సన్నిధిలో కనిపెడుతున్నావు. ఈ విధంగా ఒక అవిశ్వాసంతో కనిపెడుతున్నావేమో, అందుకనే నీకు శ్రమలు ఎక్కువైపోతున్నాయేమో. ఈ రోజున విశ్వాసంతో కనిపెట్టు, నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా ఈ లోకంలో? నా ఆధారమైన దేవుడు ప్రభువా, నా అప్పులు తీర్చేవాడు అయ్యా, నన్ను ఒకరికి ఇచ్చేలాగా చేసేవాడు ప్రభువా, నా అప్పులు తీర్చి నేను అనేక మందికి ఇచ్చే కృప ఇస్తాడు. ఎప్పుడు నువ్వు ఆయన కొరకు కనిపెడితే, నువ్వు ఆయన కొరకు ఎదురు చూడు, దినదినం నూతన బలం పొందుకుంటావు. ఇంకొక మాట ఉంది చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథంలోనే ఉంది చూడండి, 64:4 వచనం. తన కొరకు
కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడిని ఎవడు నేలకాలమున చూచియుండలేదు. చదువు. అట్టి దేవుడు సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. చాలమ్మా, అక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వు దేవుని కొరకు కనిపెడితే ఆయన తప్ప మరి ఏ దేవుడు నీకు సహాయము చేయలేడు. నీ యొక్క కార్యము సఫలపరచబడాలంటే నువ్వు ఆయన కొరకు కనిపెట్టాలి. నీ గర్భము తెరవబడాలంటే నువ్వు ఆయన కొరకు కనిపెట్టు. నీ కుమారుడికి జాబ్ రావాలంటే నువ్వు ఆయన కొరకు కనిపెట్టు. ఈ రోజున వ్యాపారం చేస్తున్న వ్యాపారంలో నేను అంచెలంచెకి ఎదగాలంటే ఆయన కొరకు కనిపెట్టు. నీ కార్యం ఆయన సఫలము చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు ఆయన కొరకు కనిపెడితే ఆయన మన యొక్క కార్యమును సఫలము చేసే దేవుడు. ఆయన తప్ప మరొక ఏ దేవుడు లేడని నేను చూచి ఉండలేదు అంటున్నాడు. ఈ రోజున మరి రోజున నువ్వు అనగలుగుతున్నావా? ఈరోజు నువ్వు అనగలుగుతున్నావా? నిజముగా ఆయన తప్ప నా కార్యము సఫలపరిచే ఏ దేవుడు లేడు. ఎప్పుడు నువ్వు ఆయన కొరకు కనిపెడితే, నువ్వు ఆయన కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తే. ఈ రోజున అందరం ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది ఈ రోజున ప్రార్థన చేస్తారు? చేతులు ఎత్తుతారా? అందరం ప్రార్థన చేసాం. ఏ విధముగా చేస్తున్నాం? మనం శ్రమలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి? మన జీవితంలో శోధనలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి? మన అవమానాలు ఎందుకు పడుతున్నాం? నిందలు ఎందుకు పడుతున్నాం? ఎందుకంటే నువ్వు ఆయన కొరకు కనిపెట్టట్లా. నీ కార్యం ఎందుకు జరగట్లా? ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా, ఇంతకు ఉపవాస ప్రార్థన చేస్తున్నా, ఇంతకు పరిచర్య చేస్తున్నా, నా కార్యం ఎందుకు జరగట్లేదంటే నువ్వు ఆయన కొరకు కనిపెట్టట్లా, ఆయన కొరకు ఎదురు చూడట్లా. నా భర్త మారుతాడని నేను ఎంతగానో ఉపవాసాలు ఉన్నాను కదా, 52 రోజులు ఉపవాసాల ప్రార్థనలో పాల్గొన్నాను కదా, ప్రతి వారం పరిచర్య చేస్తున్నాను కదా, నా భర్తలో ఇంత మార్పు కూడా రాలేదు అని నువ్వు అన్నట్లయితే నువ్వు ఈరోజు నీ భర్త మీద కనిపెట్టావు. ఈరోజు తాక్కుండా వస్తాడేమో. ఈరోజు అది కనిపెడతామా? ఇక్కడ కనిపెట్టమ్మా, ఇక్కడ కనిపెట్టు. నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా నా కార్యం సఫలము చేయడానికి? నా భర్తను మార్చడం నీ చేతుల్లోనే ఉంది. ఒక్కట్లా కొడితే సాగిల పడతాడు దేవుడి సన్నిధిలో. ఎందుకు మార్చట్లేదంటే నువ్వు కనిపెట్టట్లేదు. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నీవు తప్ప నాకు ఎవరూ లేరని కనిపెట్టి ప్రార్థన చేయి. అప్పుడు నీ కార్యం దేవుడు సఫలపరుస్తాడు. ఇంకొక మాట చూడండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 5వ వచనం. చదువు 5వ వచనం. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచారు. చాలమ్మ, ఎవరు వాళ్ళు? ఎవరి ముందు ఎవరు కనిపెట్టారు? ఎవరి ముందంటే దేవాలయంలోకి పేతురును యోహాను ఆ సమయమున మధ్యాహ్నం ఉదయకాల సమయంలో పగలు 3 గంటలకు ఎక్కడికి వస్తున్నారు? దేవాలయంలోకి అడుగు పెడుతున్నాడు. ప్రతిరోజు అక్కడ ఒక కుంటివాడు అక్కడ భిక్షం అడుక్కుంటూ ఉంటారు. ఆ రోజున వాళ్ళు ఎదురుకుండా వస్తుంటే ఆయన కనిపెడుతున్నాడంట. ఏమని? వీళ్ళేమన్నా నాకు వేస్తారేమోనని, వీళ్ళేమో నాకు సహాయం చేస్తారేమని భిక్షగాడు కనిపెడుతున్నాడు వాళ్ళ కోసం. అప్పుడు పేతురు యోహాను అంటున్నారు, అయ్యా నీకు సహాయం చేయడానికి మా దగ్గర బంగారం కానీ వెండి కానీ డబ్బులు లేవు. ఏముంది మా దగ్గర? ఆయన నామమున నీకు సహాయం చేస్తున్నాడంటే ఆ యొక్క మాట ద్వారానే స్వస్థత పొందుకున్నాడు. ఈ రోజు నువ్వు ఎవరి కొరకు కనిపెడుతున్నావు? ఆ రోజున ఆయన కనిపెట్టాడు, స్వస్థత పొందుకున్నాడు. మరి ఈ రోజు నువ్వు ఎవరి కొరకు కనిపెడుతున్నావు?
నా యొక్క ప్రశ్న, నువ్వు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు? నువ్వు ఎవరి వరకు కొనిపెడుతున్నావు? కనిపెడుతున్నారా మీరందరూ? వచ్చే జనవరిలో వాగ్దానాలు తీద్దాం. వాగ్దానాలు, ఏ వాగ్దానాల ద్వారా దేవుడు నన్ను బలపరచబోతున్నాడు? క్రిస్మస్ కొరకు కొంతమంది కనిపెడుతున్నారు. రేపు సెమీ క్రిస్మస్ కొరకు మా పిల్లలు ఎలా వేస్తారు చూద్దామని కనిపెడుతున్నారు. ఈ రోజున డోక్రాలు ఎలా కట్టాలనో కనిపెడుతున్నావా? లోన్లు ఎలా కట్టాలనో కనిపెడుతున్నావా? నా అప్పులు ఎవరు తీరుస్తారో అని కనిపెడుతున్నావా? ఈ రోజున ఎవరి కొరకు కనిపెడుతున్నావు? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు? నా యొక్క సమస్య పరిష్కారం ఎక్కడ దొరికిద్దని కనిపెడుతున్నావా? ఈ అవమానాలు, నిందలు ఎలా కొట్టివేయబడతాయని కనిపెడుతున్నావా? ఈరోజు నువ్వు ఎవరి కొరకు కనిపెడుతున్నావు? దేవుడి కొరకు కనిపెడితే ఈరోజు నువ్వు నూతన బలం పొందుకుంటావు. అది మామూలు బలం కాదండి. ఏదో జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు తింటే వచ్చే బలము కాదమ్మా. నువ్వు ఆయన బలం పొందుకుంటావు నువ్వు దేవుని కొరకు కనిపెట్టి ఎదురు చూస్తే. ఈ రోజున నువ్వు ఎందుకు ఎదురు చూడలేకపోతున్నావు? నిజముగా ఆ పాయింట్ ఉంది. మనం ఇందాక మాటలు చదువుకున్నాం. దేవుడి కొరకు కనిపెడితే ఆయన మన కార్యము సఫలము చేస్తాడు అనే ఒక మాట పాయింట్ ఎత్తు పెట్టుకున్నాం. ఇప్పుడు నిజంగా నీ కార్యం జరగలేదంటే ఎందుకు నా కార్యం జరగట్లేదు అంటున్నావు, కానీ నువ్వు దేవుని కొరకు కనిపెడుతున్నావా లేదని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ ఈ కుంటివాడు కనిపెట్టాడు, స్వస్థత పొందుకున్నాడు. మరి ఈ రోజున నువ్వు ఎవరి కొరకు కనిపెడుతున్నావు? ఎవరి కొరకు కనిపెడుతున్నావు? ఆయన కొరకు కనిపెడితే మనకి ఆయన ఏదైనా మన పట్ల చేయగల దేవుడు. ఈ రోజున నువ్వు దేవుని కొరకు కనిపెట్టు, దేవుని కొరకు కనిపెట్టు. ఆయన కొరకు కనిపెడితే నూతన బలం పొందుకుంటాం. అంతగా ఎందుకమ్మా? మరి క్యాలెండర్ గురించి ఎవరి కొరకు కనిపెట్టాం? వాడెవడో వచ్చి అకౌంట్లో డబ్బులు వేస్తే మేము తెచ్చుకున్నాం. వాళ్ళు వీళ్ళ మీద మేము ఎప్పుడు ఆధారపడలా. వాళ్ళెవరో మాకు సహాయం చేస్తారు అందరూ అంటున్నారు. పైనుంచి వీళ్ళకి ఇంతగా పడుతున్నాయి కాబట్టి వీళ్ళన్నీ భోజనాల మీద భోజనాలు పెడుతున్నారు, నెల నెల అంటున్నారు. వాళ్ళు వీళ్ళ మీద మేము సహాయము చేస్తారని ఎప్పుడు ఆధారపడలా. పైనుంచే వస్తున్నాయి. ఆకాశం తూలు తెరవబడ్డాయి, ఆయన వేస్తున్నాడు అకౌంట్లో, ఆయన సహాయం చేస్తున్నాడు. మా యొక్క కార్యము ఆయన ఎందుకు సఫలపరుస్తున్నాడంటే కనిపెట్టి జోగాడుతున్నావు. నీవు తప్ప ఎవరున్నారయ్యా మాకు సహాయం చేయడానికి? నీవే మా దైవుడు అయి ఉన్నావు, నీవే మా దిక్కై ఉన్నావు. నువ్వు మాకు సహాయం చేయవా? మా కార్యము సఫలపరచమని యేసయ్యని పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుతుంటాం. దేవుడు కార్యం చేశాడు. నీ సమస్యలు తీరాలంటే నీ అవమానాలు కొట్టివేయాలి, నిందలు తొలగిపోవాలి, నీ గర్భం తెరవబడాలి, నీ అప్పులు తీరాలి, నీ కుమారుడు జాబ్ రావాలి, నీ సమస్యలు తీరాలి, సంతోషంగా నీ కుటుంబం ఉండాలంటే నువ్వు దేవుడి కొరకు కనిపెట్టు. నీ కార్యం నా దేవుడు సఫలపరుస్తాడు. నా కార్యము సఫలము చేయము తండ్రి యేసయ్యా, నిత్యము నిన్నే స్తుతించెదను సుగుణాకరుడా. నా కార్యము సఫలము చేయము తండ్రి యేసయ్యా, నిత్యము నిన్నే స్తుతించెదను సుగుణాకరుడా. ఈ రోజున నీ యొక్క కార్యము సఫలపరచబడాలంటే నువ్వు ఆయన కొరకు కనిపెట్టు. ఆయన కొరకు కనిపెడితే నూతన బలం పొందుకుంటావు. ఆయన కొరకు కనిపెడితే మన కార్యం సఫలపరచబడిద్ది. ఇక్కడ ఈ కుంటివాడు కనిపెట్టాడు. ఏమన్నా వేస్తారేమో వాళ్ళని, మా దగ్గర ఏమీ లేదు, దేవుడు నామం ఉందంటే ఆ నామమున ప్రార్థించినప్పుడు కుంటివాడు లెగిచి నడవగలిగాడు. ఈ రోజున నువ్వు కనిపెట్టు. ఇంకొక మాట చూద్దామా? చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 11వ వచనం. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గారి వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చాలమ్మ. ఈ రోజున నువ్వు నీ భర్త మీద కనిపెడుతున్నావు మారుతాడని,
నీ బిడ్డల మీద కనిపెడుతున్నావు జాబ్ వచ్చిందని, నీ కుటుంబం మీద కనిపెడుతున్నావు రక్షణ పొందుతారని, నీ కుటుంబం మీద ఆధారపడుతున్నావు బాగుంటారు. కాదమ్మా, ఆయన కృప కొరకు కనిపెట్టు వారందరంట దేవుడే వాళ్ళని పెట్టి ఆనందిస్తాడు. ఈ రోజున నువ్వు ఎవరి కొరకు కనిపెడుతున్నావు? దేవుని కృప కొరకు కనిపెట్టే వారిలాగా ఉండాలి. మనం దేవుని కృప కొరకు కనిపెట్టే వారిలాగా ఉండాలి. ఈ సంవత్సరంలో నాకు ఇచ్చిన వాగ్దానం కూడా అదే. నువ్వు నిత్యము ఆయన కృప చేత బలపరచబడతావు, నిత్యం ఆయన కృప నీకు తోడై ఉండను అనే వాగ్దానం నాకు వచ్చింది. అంటే నేనేం చేయాలి? వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తా. అక్కడ వాగ్దానం ఏముంది? నిత్యము నీ కృప నాకు తోడై ఉండిద్ది అన్నావు కదయ్యా. నీ కృప నాకు తోడుగా ఉంచు. నీ కృప ఎందే నేను అనుక్షణం ఆనందించేలాగా ఉండాలి. నా వల్ల నీకు మహిమ వచ్చేలాగా ఉండాలి, కానీ నా వల్ల నీకు అవమానకరంగా నేను జీవించకూడదు ప్రభువా అని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. నేను ఈ రోజున ఆయన కృప కొరకు కనిపెడితే అక్కడ ఏమనుంది? ఆయన మరొకసారి చదవమ్మమాట. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు. ఎవరి కృప కొరకు? ఎవరి కృప కొరకు? దేవుని కృప కొరకు కనిపెట్టి వాళ్ళందరూ యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఈ రోజున నీ వల్ల ఆయన దుఃఖపడుతున్నాడు, నీ వల్ల ఆయన బాధపడుతున్నాడంటే కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పనా? అందరు విందామనుకుంటున్నారా? ఇప్పుడు ఫర్ సపోజ్ మీ బిడ్డలు మీ దగ్గరికి రాకుండా పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాన్న క్రిస్మస్కి నాకు కొత్త డ్రెస్ కావాలి అని పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎలా ఉంటుంది? ఆనందంగా ఉండిద్దా? ఆనందంగా ఉన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తి చప్పట్లు కొడతారా? ఏముంటుంది మీకు? బాధ. నా బిడ్డలు కన్న తండ్రిని కన్న తల్లిని నేనైతే నా దగ్గరకు రాకుండా వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపి నాకు డ్రెస్ కొనిపెట్టు, నాకు అది కొనిపెట్టి, ఇది కొనిపెట్టి అంటున్నారే. బాధ. పరమ తండ్రి కొరకు కనిపెట్టు. నువ్వు ఏ కార్యము కొరకైతే ఎదురు చూస్తున్నావో, ఏ కార్యం నీ పట్ల లేట్ అయిపోతుందో ఆయన కొరకు కనిపెట్టి ప్రార్థన చేయి. అప్పుడు ఆయన నీ యందు ఆనందపడతాడు. నా బిడ్డలు చెప్పానుగా, చేయి చాపితే మన విలువ తగ్గిపోతుంది. మనం చులకన చూపు చూస్తారు. వెర్రివారు వలె, పిచ్చివారి వలె మనందరినీ చూస్తాడు. చేయి చాపితే అప్పిచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి రా, చేతులెత్తి ప్రార్థన చెయ్యి. నీవు తప్ప నాకు ఎవరున్నారేసయ్య? నీ కృప కొరకు నేను కనిపెడుతున్నా. ఈ రోజున ఇంతకాలం వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి బ్రతికా, ఇక ఇప్పుడు నుంచి నేను అలా బ్రతకనయ్యా. నీ కృప కొనికే కనిపెట్టే వారిలాగా మనం అందరం ఉంటే ఆయన నీ యందు ఆనందించి నీ కార్యం సఫలపరచబోతున్నాడు. ఈ రోజున ఆయన నీ యందు ఆనందించేలాగా ఉండాలి. తల్లిదండ్రులు ఆనందంగా ఎప్పుడు ఉంటారు? మనము తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చినప్పుడు, బాగా చదువుతున్నారు, బాగా మంచి జాబ్ చేస్తున్నారు, మంచిగా ఎదుగుతున్నారంటే అలాని బిడ్డలు ఎట్లా ఉన్నారు. మరి ఈ రోజున మనమందరం ఆయన బిడ్డలమే కదా, మనం ఆయన అందరూ బిడ్డలమే కదా, స్వరక్తం ఇచ్చి కొన్నాడు కదా. మరి ఆయన నీ మీద బాధపడుతున్నాడంటే జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎవరి మీద కనిపెడుతున్నావు? ఎవరి కొరకు కనిపెడుతున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? అప్పులు తీరటానికి వాళ్ళెవరో వీళ్ళెవరో వేస్తే అప్పులు తీర్చుకుందాం ఆపివేసే ఇంతకొరకు ఎదురు చూసే లోకస్తుల మీద దేవుడు నీ అప్పులు తీరుస్తాడు. ఒక్క క్షణము చాలమ్మా, బాధపడమకు సహోదరి. ఈ రోజున ఒక్క క్షణం చాలు. నువ్వు ఎన్ని అప్పులైతే నీకున్నాయో, ఎంతగానో వడ్డీలు కడుతున్నావో ఒక్క క్షణంలో తీర్చేస్తాడు. నువ్వు ఆయన కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తే, నువ్వు ఏ సమస్య కొరకైతే ఇంతకాలం ఎదురు చూస్తున్నావో, ఏ సమస్య కొరకైతే రోజు ఏడుస్తున్నావో, దొల్లాడుతున్నావో దేవుడి సన్నిధిలో, నీ కార్యం జరగాలి, నా భర్త మారాలి, రక్షణ పొందాలి, కుమార్ జాబ్ రావాలి ఏడుస్తున్నావో,
ఒక్కసారి నీవు నాకున్నావయ్యా, నీ కొరకు నేను కనిపెడుతున్నానని 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే, ఆయన కృప కొరకు నువ్వు కనిపెడితే, ఆయన కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తే నీ కార్యం దేవుడు ఈ క్షణమే ఇప్పుడే సఫలపరచబడును గాక. చేద్దామా ప్రార్థన? కళ్ళు మూసుకొని అందరూ 2 చేతులు పైకెత్తి, ఈ రోజున నువ్వు ఎవరి కొరకు కనిపెడుతున్నావు ఆయన కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తే నీ కార్యం ఖచ్చితంగా ఈ క్షణమే జరిగిద్ది. నువ్వు లోకస్తుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళు వీళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు వీళ్ళ మీద కనిపెట్టి ఎదురు చూస్తే నువ్వు ఏమీ పొందుకోలేవమ్మా. నువ్వు దేవుడి కొరకు కనిపెడతాం వల్ల నువ్వు నూతన బలం పొందుకుంటావు, నూతన కార్యాలు నువ్వు ఈ రోజున చూడబడును గాక. నీ పట్ల దేవుడు కార్యము జరిగిస్తున్నాడు. ఇదే అనుకూల సమయం. 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు మోకరించి అడుగు, నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? ఇంతగానం ఎదురు చూస్తున్నాను కదయ్యా, ఈ అప్పులు ఎలా తీర్చాలో నాకు తెలియట్లేదు ప్రభువా, నా భర్తని ఎలా మార్చుకోవాలో నాకు తెలియట్లేదయ్యా, రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నాడయ్యా తాగి. ఏ విధంగా ప్రభువా? ఆయన కొరకు కనిపెట్టు ప్రియుడా, ఎదురు చూడు. నీ గర్భం దేవుడు ఈ క్షణమే తెరవబోతున్నాడు, నీ భర్తని ఈ క్షణమే మార్చబోతున్నాడు, నీ కుమారుడికి ఇప్పుడే జాబు రాబోతుంది, నీ కుమార్తె వివాహము కాబోతుంది, నీ పట్ల కార్యం ఈ క్షణమే దేవుడు సఫలపరచబడును గాక. ప్రార్థించు. మన కార్యము సఫలము చేయు తండ్రి కొరకు ఎదురుచు. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, నామాని ఘనమైన స్తోత్రాలయ. నీ గొప్ప కృపతో ఈ రోజున వాగ్దానం ద్వారా మాతోనే మాట్లాడావు ప్రభా, మమ్మల్ని బలపరిచిన వాడు ప్రభా. అవునయ్యా, మేము నిందలు, అవమానాలు, శ్రమలు, శోధలు ఎందుకు పడుతున్నామంటే నీ కొరకు కనిపెట్టే వారిలాగా మేము లేవు ప్రభా. అందుకనే మాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని నిందలు వస్తున్నాయి ప్రభా. ఎప్పుడు నీ కృప కొరకు కనిపెట్టే వారిలాగా ఉంటే మేము నూతన బలం పొందుకుంటారని ఎంతగానో నువ్వు మాతో మాట్లాడిన దేవుడు ప్రభువా. నీ కృప కొరకు కనిపెడితే ప్రభువా, అయా మా కార్యము సఫలము చేస్తానంటున్నావు కదా ప్రభువా. అయా భిక్షవాడు ప్రభువా, అయా కుంటివాడు నాయన ఏమి ఇస్తారు, ఏమి చేస్తారని కనిపెడితే నీ నామను ప్రార్థించినప్పుడు తనను స్వస్థపరిచిన వాడవు కదా ప్రభువా. అయ్యా, నీ కొరకు కనిపెట్టే వారిలాగుంటే నువ్వు మా యందు ఆనందిస్తూ మా కార్యం సఫలపరుస్తానన్నా ఈరోజు సూటిగా తేటగా మాతోనే మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇప్పుడు మేము లోకస్తుల మీద మేము ఆధారపడ్డాం, వాళ్ళు వీళ్ళ కొరకు కనిపెట్టావేమో ప్రభువా. కాదు నాయనా, ఈ రోజు నుంచి, ఈ క్షణము నుంచి నీ కొరకు కనిపెట్టే వాళ్ళకి మేము ఉండాలి ప్రభువా. మా కార్యం సఫలపరచబడును గాక. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందురని నజరేతుని యేసుక్రీస్తు నామమున పేట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.